ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ మొదలు పెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలం పాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 1,50,00,000. 1,70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. కోట్లింగం గారి పాట 2.5. రాఫ్రెండ్ రా, ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరున పాడేస్తున్నా. నీ పేరు మీద పాడడం దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అమ్ముడిపోయి వాడు నీకు పాడిగట్టాలని చూశాడు. ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు. నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నాను రా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా. అలాంటిది నన్ను చంపాలని చూస్తావురా? ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేంటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే ఎలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. ఏంటి అలా చూస్తావు? నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్య. అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు, ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? మీ అన్నని బోల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా? రోగాల పొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారే, అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతుల్లో బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ వట్టి చేతులతోనే పోయడానికి జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా.
విషయం లాగేసిందిరా బాబు నా బాబుకి ఇస్తావా? ఇస్తానన్న. మరి నా కాలు రంగరావణ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా. ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. నిలబట్టలేదు. లేదా అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు మేము కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు వీడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? మ్. ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? మ్. అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? ఆ. వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? తలకి పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు? హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వా ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆమోదలో అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా? అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాం. రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగో చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత రేయ్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో పేపర్ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. భాస్కర్, నిర్మల నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి తప్పదు. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడన్నమాట. అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మానేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్. ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను.
ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్